డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. అండ్ మీ రెండో సినిమా కూడా మావిడాకులు ఈవీవి గారితోనే తీశారు. అవునండి. సో ఇండస్ట్రీలో కొంతమంది నటులు కానీ, సీనియర్ నటులు కానీ, ఆర్టిస్టు మన టెక్నీషియన్స్ కానీ ఇలా వస్తున్నప్పుడు మాటల మధ్యలో ఈవీవి గారి ప్రస్తావన వస్తే ప్రతి ఒక్కరు ఆయన గురించి అద్భుతమైన మనిషి. కొంతమంది అయితే కమెడియన్స్ మా దేవుడు అంటున్నారు ఆయన. అవునవును. అవునండి. సో ఈవీవి గారితో మీకు ఒక లాంగ్ జర్నీ ఉంది కాబట్టి ఆయనతో మర్చిపోలేని ఏదైనా అనుభవం ఉంటే షేర్ చేసుకోండి. అంటే ఓకే అంటే జంబలాడ పంపు గురించి ఇంకో చిన్న విషయం చెప్పాలి. చెప్పండి సార్. అమ్మాయి పేరు మీనాక్షి అండి. హీరోయిన్ పేరు హీరోయిన్ పేరు మీనాక్షి. మీనాక్షి అంత బాగాలేదేట అమ్మాయి పేరు. మన సినిమా టైటిల్ ఒకటి సినిమాకు ఒక మంచి పేరు పెడదాం అన్నారు. అయితే నేనేమన్నా అంటే ఇమీడియట్గా మా అమ్మాయి పేరు ఆమని అండి. ఆ పేరు నేను వేటూరు సుందరమూర్తి గారిని అడిగి ఈ పేరు బాగుందా లేదా, పెట్టుకోవచ్చా లేదని అడిగితే అద్భుతమైన పేరే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మా అమ్మాయికి పెట్టిన పేరండి అని చెప్పారు. అరే ఈ పేరు బాగుంది, ఈ పేరే పెడదాం. ఆ అమ్మాయికి ఆమెకి అప్పుడు మా అమ్మాయి పేరు పెట్టారు. అలా ఆమెని పేరు అట్లాగ వచ్చింది. తర్వాత ఆమె పెద్ద స్టార్ అయ్యారు. ఈ గారితో అండి మాకు బాగా బాగా పరిచయం అండి. అంటే ఒకే జిల్లా అండి, పక్క పక్క ఊర్లు. యాక్చువల్గా ఆయన మా దగ్గర నియరెస్ట్. భగవాన్ కానీ దానయ్య గారికి కానీ మాకు కానీ అందరికీ మొదటి నుంచి పక్క పక్క ఊర్లు అవ్వడంతో పైగా నేను ఆయన జంజల్ గారి దగ్గర 9 సంవత్సరాలు కలిసి పనిచేశాను. ఓకే. 9 సంవత్సరాలు కలిసి పనిచేయడం బాగా మంచి రేపో. ఆయన మేము ఒకే రూమ్లో ఉండటం అంతా ఓకే. చాలా హార్డ్ వర్క్ చేశాడండి మొదటి నుంచి. ఇవాళ చెప్పాలంటే ఆయన చాలా కష్టపడి వచ్చారు. ఆయన చాలా ఇండస్ట్రీకి వచ్చేటడికి ఆయన మ్యారేజ్ అయిపోయి పిల్లల్ని తీసుకుని వచ్చాడు. అప్పటికే మేమందరం బ్యాచులర్స్కి వచ్చాం. ఊళ్ళో స్ట్రగుల్ పడి చాలా కసిగా వచ్చాడండి. ఎప్పుడు కూడా ఆయన పని చేస్తూనే కథల గురించి ఆలోచించాడు. కథలాగా అలాగా ఒక నోట్బుక్ పెట్టుకుని ఎప్పుడు కథలు రాసుకోవటం, ఏదో మంచి పాయింట్ దొరికితే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం, ఎప్పుడు కసిగా ఉండేవాడు. ఆయన ఎప్పుడు సినిమా చేద్దాం అనే తాపత్రయంలో ఉండేవాడు. సెట్లో కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడండి. యాక్చువల్గా జంజాల గారి జాయిన్ అవ్వడానికి నవతా కృష్ణరాజు గారు రికమెండేషన్తో జాయిన్ అయ్యారండి. ఓకే. ఈవీ గారు నవతా కృష్ణరాజు గారు అని ఆయన సినిమాలు చేశారు. 4 స్తంభాలట. ఆయన రికమెండ్తో ఈయన జాయిన్ అయ్యారు జంజాల గారి దగ్గర. ఒక సినిమా చేసిన వెంటనే ఆయన వర్క్ చూసి, ఆయన సెట్లో చేసే వర్క్ కానీ ఆయన డెడికేషన్ కానీ చూసి సత్యం నువ్వే నా దగ్గర పనిచేయ కంటిన్యూగా అని చెప్పేసి ఆయన పెట్టుకోవడం జరిగింది. జంజాల్ గారు ఆయన సత్యం అనేవాళ్ళు. యాక్చువల్గా ఆయన ఈ సత్యనారాయణ గారు ఆ పరిచయం మీద జంజాల్ గారు కూడా సత్యం అని పిలిచారు మేము అందరం. ఆయన అంత గొప్ప డైరెక్టర్ అవుతారని ఆయన అనుకోలేదు, ఏమనుకోలేదు. అంత స్క్రిప్ట్ మీద విపరీతమైన తాపత్రయం అండి. ఒక పాయింట్ నచ్చిందంటే 10 మంది రైటర్స్ని పెట్టుకు అందరితో డెవలప్ చేసి అందరి దగ్గర డైలాగులు తీసుకుని ఆయన మళ్ళీ ఫైనల్ వర్షన్ ఆయన రాసేవారు. నైట్ రేపు ఉదయం షూటింగ్ అంతా కూడా నైట్ 1 గంట 2 గంటల వరకు పనిచేసేవారండి. ఎవ్రీడే షెడ్యూల్ అప్పుడు కూడా ముందు స్క్రిప్ట్ రాసుకున్నా కూడా ఎవ్రీడే నెక్స్ట్ డే జరగబోయే సీన్స్ గురించి ఆయన రిఫైన్ చేసుకుంటూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఆ విధంగా నైట్ 2 గంటల వరకు కూడా పట్ చేసి నైట్ పడుకుని ఉదయం 9 గంటల కాల్ షీట్ అంటే 8:30 లేసి టక్కడక్క షూటింగ్ వచ్చేవారు. అంత చాలా హార్డ్ వర్క్ చేశారండి. ఈ స్థాయికి వచ్చారంటే అంత ఈజీగా ఆయన రాలా, ఎంతో హార్డ్ వర్క్ చేసి వచ్చారు. అండ్ మన బ్రహ్మానంద గారికి సంబంధించిన ఒక మనిషిని కలిసినప్పుడు ఆయన చెప్పారు సార్, తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్స్ ఎక్కువ అంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో కమెడియన్స్ ఎంతమంది ఉండడానికి కారణం ఈవీవి లాంటి వాళ్ళే. ఆయన శ్రీకృష్ణదేవరాయ లాగా అష్టదిగ్గజాలని పోషించినట్టు మన కమెడియన్స్ అందరినీ కూడా ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఏ కమెడియన్ కష్టాల్లో ఉన్నాడో, ఏ కమెడియన్కి డబ్బులు అవసరమో తెలుసుకొని వాళ్ళకి రోల్ రాసేవాళ్ళు అంట ఆయన. అవునండి. ఇప్పుడు మా జంబలగడ పంబలో కూడా 20 మంది కమెడియన్స్ అండి. 20 మంది కమెడియన్స్ నటించారు. తర్వాత ఏంటంటే ఈవీవి గారి గురించి చూసి ఈవీవి గారి టాలెంట్ అంతా కూడా మేము గుర్తించి ఫస్ట్ నుంచి కూడా మనం ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ సినిమా చేసామంటే మన ఈవీవి గారితోనే చెయ్యాలి అనేది గట్టిగా నిర్ణయించుకుని మా ఫస్ట్ సినిమా జంబలగడ పంబ ఆయనతో 2వ సినిమాగా చేద్దామని అనుకున్నామండి. అది 6వ సినిమాగా జరిగిందండి. ఆయన 6వ సినిమా ఆయన 6వ సినిమా డైరెక్టర్ గా బిజీగా ఉండేవారండి. అయినా సరే మమ్మల్ని గుర్తించుకుని మా ఇంట్రెస్ట్ అంతా గుర్తించి ఆయన ఏమైనా సరే వీళ్ళకి సినిమా చెయ్యాలని ఆ బిజీలోనే మాకు
జంబలకడి పంబ లాంటి సూపర్ హిట్ సినిమా చేసి పెట్టారండి మాకు. సూపర్.